టీడీపీ యువ నాయకుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని నేషనల్ మీడియా ఏకిపారేస్తోంది. ఇన్నాళ్లు వివాదాలకి దూరంగా పార్లమెంట్లో తన వాక్ చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు తాజాగా ఇండిగో విమానాల వివాదంలో కనీసం ఆమోదయోగ్యమైన వివరణ కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నారు. ఇండిగో విమాన సర్వీసుల విషయంలో సంబంధిత శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు అట్టర్ ఫ్లాప్ అయ్యారని నేషనల్ మీడియా డిబేట్లు పెట్టి మరీ కడిగి పారేస్తోంది. విమానాలు ఆలస్య రద్దుతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడికో సకాలంలో వెళ్లాల్సిన ఎగువ మధ్యతరగతి వాళ్లు ఎయిర్పోర్ట్లోనే గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఇందులో విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో సోషల్ మీడియాలో మోదీ ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 60% విమానాలు ఇండిగో సంస్థవే కావడంతో తీవ్ర సమస్య ఉత్పన్నమైంది. సమస్య తీవ్రతను గుర్తించడంలోనూ అలాగే పరిష్కరించడంలోనూ రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమైనట్టు తేలిపోయింది. మధ్యలో నేషనల్ మీడియా డిబేట్లో మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారంటూ అనాలోచితంగా పేరుని టీడీపీ నేత దీపక్ రెడ్డి తీసుకురావడంతో టీడీపీ కూడా దారుణంగా ట్రోలింగ్కి గురై అప్రతిష్టను మూటగట్టుకుంది.